జగన్ పేర్ని నానికి రాజకీయాల్లో ఉండే అర్హత లేదని మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో హింసను ప్రేరేపించేలా వైసీపీ నేత పేర్ని నాని మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బుక్ అయిపోతున్నారు, అది గుర్తుపెట్టుకోండి. మీరు చేసినటువంటి కార్యక్రమాల వల్ల 151 నుంచి 11కు పడిపోయారు. ఇలాంటి కుట్రలు చేసే మీరు దుర్మార్గమైనటువంటి ఆలోచనలు చేసే 151 నుంచి 11 పడిపోయినటువంటి మీ పరిస్థితులు రేపు రాష్ట్రంలో మీ జాడ కూడా లేకుండా పోతుంది. దాంట్లో ఎటువంటి అనుమానం లేదు, అది గుర్తుపెట్టుకోండి. 2019 నుంచి 2024 వరకు రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని వర్గాల్ని ఏ రకంగా మీరు దాడులు చేశారో, ఇబ్బందులు పెట్టారో ప్రతి ఒక్కరు కూడా గుండెల్లో ఉన్నాయి. అన్ని వర్గాల్లో గుండెల్లో ఉన్నాయి, ఎవరు మర్చిపోలా, అది గుర్తుపెట్టుకోండి. ఇవన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి మీరేదో ఇలాంటి కార్యక్రమాలు చేసి, రెచ్చగొట్టే కార్యక్రమాలు చేసి తప్పుదారి పట్టించాలని ప్రయత్నం చేస్తాం. బియ్యం దొంగ 8,000 బస్తాల బియ్యం కొట్టేసి పేదవాడికి పట్టెడన్నం పెట్టడానికి సివిల్ సప్లైస్ ద్వారా గోడౌన్స్ నిలవబెడితే అక్రమంగా గోడౌన్స్ కట్టుకుని అక్రమంగా ఆ గోడౌన్స్లో బియ్యాన్ని మొత్తం కూడా కాకినాడ ద్వారా ఎక్స్పోర్ట్ చేసి షిప్పింగ్ చేస్తే పబ్లిక్గా దొరికిపోయామని చెప్పి డబ్బులు కట్టి ఒప్పుకుని ఇవాళ నువ్వు డ్రామాలు ఆడతావా? ఇవన్నీ ప్రజలు గమనించట్లేదు అనుకుంటా ఉన్నారు మీరు. ఇది చాలా చాలా అప్రజాస్వామికం. కులం పేరు పెట్టి, మతం పేరు పెట్టి, బీసీ కార్డు అని, బీసీలను రెచ్చగొట్టండి అని చెప్పి ఇంత పబ్లిక్గా మాట్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయంటే ఈ రాష్ట్రంలో ఇంకా ఇలాంటి కార్యక్రమాలకి స్థానం ఉండటానికి వీల్లేదు. ఎవరు రెచ్చగొట్టినా, ఎవరు ఒక ఉద్దేశపూర్వక కార్యక్రమాలు చేసినా చూస్తూ మటుకు ఊరుకోం. జగన్ కళ్లల్లో ఆనందం చూడాలని పేర్ని నాని రెచ్చిపోయి మాట్లాడుతున్నారని పెడన ఎమ్మెల్యే కాగిత కృష్ణప్రసాద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. పేర్ని నానిపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని కాగిత కృష్ణప్రసాద్ డిమాండ్ చేశారు. మరి పరిటాలరావు గారు చనిపోయినప్పుడు కూడా ముద్దుసీను బావ కళ్ళల్లో ఆనందం కోసమే ఆ రోజున మరి పరిటాలరావుని ఆ రోజున చంపేసేస్తే ఈ రోజున మరి జగన్మోహన్ రెడ్డి గారి యొక్క కళ్ళల్లో ఆనందం చూడటం కోసమే మరి పేర్ని నాని గారు ఇటువంటి వ్యాఖ్యలు చేస్తా ఉన్నారని చెప్పేసి కూడా మీ అందరికి కూడా తెలియజేస్తా ఉన్నాం. నిన్న పేర్ని నాని గారు మాట్లాడుతూ ఉన్నారు, రఫా రఫా అంటున్నారు, చీకట్లోనే అన్ని చేసేయాలని ఇష్టానుసారంగా మాట్లాడుతూ ఉన్నారు. అంటే వాళ్ళ నాయకుడు జగన్మోహన్ రెడ్డి ఆ రోజునే తెలిసింది ప్రజలందరికీ కూడా ఒక సైకో అని చెప్పేసి. మరి ఆ రోజు నుంచి కూడా వాళ్ళ కింద ఉన్నటువంటి నాయకులను కూడా అదే తరహాలో ఈ రోజున ఆయన ముందుకు పంపించి అందరినీ కూడా నరికేయండి, చంపేయండి అని చెప్పేసి ఒక హింసాత్మకమైనటువంటి మరి రాష్ట్రంలో ప్రేరేపించే విధంగా ఈ రోజున పేర్ని నాని మాట్లాడుతూ ఉన్నారు. బందర్లో చూసినట్టయితే అక్కడ మరి పేదవాడి రేషన్ బియ్యాన్నిటికి కొట్టేసి అమ్మేసుకున్నటువంటి విషయాలన్నీ కూడా బయటపడినాయి. వైసీపీ నాయకులు చేసేటువంటి ఏవైతే ఉన్నాయో అరాచకాలు కానివ్వండి, వాళ్ళు చేసినటువంటి స్కాములు కానివ్వండి, అవన్నీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్తున్నటువంటి మీడియా మీద కూడా ఈ రోజున అక్కసు వెలుగొడతా ఉన్నారు. ఏబిఎన్ ఛానల్ ఉంది, మరి రాష్ట్ర వ్యాప్తంగా మరి వైసీపీ నాయకులు చేసినటువంటి దుర్మార్గాలన్నిటి కూడా బయటకు తీసుకొస్తా ఉంటే చూసి వారలేనటువంటి వైసీపీ నాయకులు ఇటువంటి కార్యక్రమాలు చేపడతా ఉన్నారు. మరి పేర్ని నాని మాట్లాడినటువంటి సంఘటన చూసినట్టయితే హేయమైనటువంటి చర్య. హింసనంతరినీ కూడా ప్రజల్లోకి తీసుకెళ్లాలి, వాళ్ళ కార్యకర్తలందరినీ కూడా రెచ్చగొట్టి ఏదైతే తెలుగుదేశం, జనసేన, బీజేపీకి సంబంధించినటువంటి నాయకుల్ని, కార్యకర్తలందరినీ కూడా మరి చీకట్లోనే నరికేయండి, అంతా పని అయిపోవాలని చెప్పేసి హింసని ఈ రోజున ప్రేరేపిస్తా ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. పేర్ని నాని గారి మీద కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం.